నెల్లూరు నగరంలో పెన్నా నదీ తీరాన వెలిసి ఉన్న తల్పగిరి రంగనాథుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఏర్పాట్లపై వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మంత్రికి వివరించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేసి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. తొలుత వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రికను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాస్, ఆలయ చైర్మన్ లెక్కల వెంకారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఉత్తర ద్వారదర్శనం యాక్చువల్గా ప్రజలకు ఏర్పాటు చేయటం ఉంటుంది. కోటి ఏకాదశి రోజు ఏర్పాటు చేసి తర్వాత 10 రోజులు ఉత్తర దర్శనం ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అటు టెంపుల్ అధికారులు, ఆర్డీఓ గారు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. పోలీసు వారైతే 493 మంది పోలీసు వాళ్ళని యాక్చువల్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళలను ఎక్కువ పెట్టండి, మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళలను ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా 130 మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ టెంపుల్కి వచ్చే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్లో లైట్ల ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫైర్ వాళ్ళు స్పెషల్గా కొంతమంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. హెల్త్కి సంబంధించి వాళ్ళు 29వ తేదీ 30వ తేదీ 2 రోజులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసేటటువంటి ఈ దేవస్థానంలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అన్ని శాఖల యొక్క సమన్వయంతో అటు విద్యుత్ శాఖ, అదేవిధంగా గజ ఈతగాళ్ళు, డిఎంహెచ్ఓ గారు, పోలీస్ శాఖ, ఎలక్ట్రిసిటీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు తరలి వచ్చే ఆ రోజున ఏ సామాన్య భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారి సూచనలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.